హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మళ్ళీ వెరిఫికేషన్ అనేసి ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే అన్ని జిల్లాలలో కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్ని జిల్లాలలో కూడా. దానికి సంబంధించి ఏవైనా క్యాస్ట్ విషయంలో కానీ, పిహెచ్ఓ సర్టిఫికెట్ల విషయంలో కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా కాల్స్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అడగడం జరిగింది. అలాగే ఈ వెరిఫికేషన్ కూడా దేనికి సంబంధించి అంటే మోస్ట్లీ చాలా మంది అభ్యర్థులు కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ అయితే ఇతర అభ్యర్థుల నుంచి అయితే రైజ్ అయ్యాయి. సో అటువంటివన్నీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అన్ని జిల్లాలలో, అన్ని డిఈఓ ఆఫీసులలో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపించుకున్న ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లు అయితే మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పక్కాగా 100% మీ సర్టిఫికెట్లన్నీ కరెక్ట్గా సమర్పించి ఉంటే మీ యొక్క పేరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉండబోతుంది. జాబ్ అయితే కన్ఫామ్గా రాబోతుంది. అలాగే చాలా మంది అభ్యర్థులు మెరిట్ అండ్ కాల్ లెటర్స్ విషయంలో అయితే గ్రీవెన్స్ పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేస్తున్నారు. అన్ని సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసినవి, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన పత్రాలు అన్నీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా కాల్స్ కనుక వస్తే వాళ్ళకి సహకరించండి. అలాగే ఏవైనా సర్టిఫికెట్లు పంపించండి అని అడిగితే మీకు కనుక పాసిబుల్ కనుక ఉంటే దగ్గరలో కనుక డిఈఓ ఆఫీస్ కనుక ఉంది, వెళ్ళగలము అంటే మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ యొక్క సర్టిఫికెట్లని ఇస్తే కూడా బాగానే ఉంటుంది. థర్డ్ లిస్ట్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులకైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక వాళ్ళకి సంబంధించి కూడా ఏవైనా కంప్లైంట్స్ రైజ్ అయితే టోటల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్ట్కి సంబంధించి అన్ని సర్టిఫికెట్లు కూడా రీవెరిఫై అయితే ఖచ్చితంగా చేస్తారు. చేశాకనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్.